అయోధ్య నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర చేస్తున్నారు శ్రీరాముని భక్తులు. 14 రోజుల నుండి పాదయాత్ర చేస్తూ శ్రీరాముడి పాదుకలను కొండగట్టు అంజన్న చింతకు తీసుకువస్తున్నారు. పాదయాత్రగా కొండగట్టుకు చేరుకుంటున్న రామభక్తులపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. ఈ జనవరి 22వ తేదీన అంటే మరో 5 రోజుల్లో అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రధాని మోదీ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా రామ భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు తరలి వెళ్ళి అక్కడి నుంచి పాదరక్షలు తీసుకొని వచ్చి ఇక్కడ కొండగట్టులో అంజన్న దగ్గర పెట్టేందుకు ఈ నెల మొన్న 14వ తేదీన అయోధ్య నుంచి కాలినడకన బయలుదేరి ఇక్కడ ఇప్పుడు ఈ రోజు 14 రోజులకు కొండగట్టు చేరుకుంటున్నారు. ఎన్ని రోజులు ఇట్లా పాదయాత్ర చేస్తున్నారనే వివరాలు మరిన్ని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి స్వామి, ఎక్కడి నుంచి పాదయాత్ర మొదలు పెట్టారు? దీని ఉద్దేశం ఏంది? రామ భక్తులుగా మీరేం ఈ మధ్య 9 నెలలుగా కొండగట్టు గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాం. ఆ కొండగట్టు గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భక్తి భావన అద్భుతం అనిపించింది. ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరినీ కూడా చిన్న సూచన చేశా, అయోధ్య నుంచి నడుచుకుంటూ వద్దాం, పాదుకలు తల మీద మోసుకొని తీసుకొద్దామని. అందరూ ఒప్పుకున్నారండి. వీళ్ళందరూ కూడాను చక్కగా 22 మంది నాతో రోజు ఒక బ్యాచ్, అంటే ఇద్దరు ఉంటారు ఒక బ్యాచ్లో, 16 కిలోమీటర్లు 4 గంటలు నడవాలి. అలా 8 బ్యాచ్లు అండి, అంటే 16 మంది అద్భుతంగా నడుస్తూ రోజుకు 100 కిలోమీటర్లు కనీసం నడిచారు. అలా మనం ఈ సమయానికి ఇక్కడ చేరుకోగలిగాం. అయోధ్యలో 22వ తేదీ నాడు అందరూ కలలుగన్న భవ్యమైన రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుందో అదే సమయానికి మన ఈ జిల్లా అదృష్టం అండి, భాగ్యం అండి, మా యోగం అండి, మాకు అవకాశం వచ్చింది. ఈ భక్తులు తలపైన మోసుకొని వచ్చిన పాదికల్ని కొండగట్టు గిరి ప్రదక్షిణ ఆ చుట్టూరు ఎక్కడో చోట అద్భుతంగా స్థాపన చేసే అవకాశంలో ఉన్నాం మేము. స్వామి ఈ రోజుకు 14 రోజులు అవుతుంది స్వామి. జై శ్రీరామ్. మా గురువుగారి ఆధ్వర్యం లోపల మా గురువుగారు మాకు ఒక చిన్న సూచన అన్నారు. అనగానే మేము ఆ స్వామి దీనికి మేము కట్టుబడి ఉన్నాం, మేము నడవగలుగుతాం అని చెప్పి మేము అనగానే మా గురువు గారు మమ్మల్ని మీరు మాకు ఆ మాట అన్నందుకు మాకు చాలా సంతోషం అని చెప్పి అనగానే అయితే మాకు బండ్లు వెహికల్స్ పెట్టి మమ్మల్ని తీసుకుపోయి 7వ తారీఖు నాడు మేము పాదయాత్ర స్టార్ట్ చేసినాం. 7వ తారీఖు నాడు పాదయాత్ర స్టార్ట్ అవ్వగానే మేము నడుస్తామా అని చెప్పి అనుకున్నాం. కానీ మా గురువుగారి దేవాల మా గురువుగారికి కొండగట్టు అంజన్న కొండంత బలం ఇచ్చిండు. మా గురువుగారు మాకు గుండె నిండా బలం ఇచ్చిండు. ఆ బలంతో ఇలా మేము జగిత్యాల వరకు చేరుకున్నాం. కుల మతాలకు అతీతంగా కూడా ఇందులో పాదయాత్రగా వచ్చారు. ఇందులో ఒక ముస్లిం చెందిన ఉన్నారు. స్వామి చెప్పండి, మీరు ముస్లిం కుల మతాలకు అతీతంగా ఎట్లా ఈ రామ మందిర నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకున్నారు? అంటే మొదలు చెప్పాలంటే భారతదేశం లోపల ఉన్నటువంటి అందరూ సోదరులు రామ్ రహీం ఏకై అంటారు కదా, అంత ఒకటి అంటారు కదా, ఆ భావన రావాలని ఈ గురువారి ఆజ్ఞతోటి బయలుదేరి దాదాపు ఇప్పటికి 14 రోజులు అవుతుంది. 14 రోజుల నుంచి నేను ఏం ముట్టుకోలే, అన్నము అన్నది లేదు. ఈ ప్రోగ్రాంలో మొత్తం ఉపాసంతో నడిపిస్తున్నాను. అంటే రాముడు 14 ఏళ్ళు వనవాసం వేలారంటారు, మీరు 14 రోజులకి వాళ్ళ కొండగట్టు చేరుకుంటున్నారు. ఎట్లా ఉంటుంది మీకు? మాకు విముక్తి ఇచ్చిండు రాముడు శ్రీరామచంద్ర భగవానుడు మాకు విముక్తి ఇచ్చినట్టు అనుకుంటున్నాను ఈ 14 రోజులల్లో. మీరు ఎట్లా ఉంది మీ ఫీలింగ్? ఎట్లా ఉంది? ఇంత ముందు చాలా బాగుంది, చాలా 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 ఆనందంగా ఉంది. రోజు నదీ తీరాల్లో స్నానం చేయడం, రోజు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎట్లా ఉంటుంది మీ ఫీలింగ్? బాగుంటుంది ఫీలింగ్, చాలా చాలా బాగుంది. ఈ 14 రోజుల 14 నిమిషాలు అనిపించింది. రామ రామ అనుకుంటూ వెళ్ళొచ్చింది, హల్కా ఈజీ ఆనందం అనిపించింది. మన చాలా ఆనందం, మనకి అవకాశం గొప్ప, మన ధన్యం అనిపించింది, మన జీవితం ధన్యంలాగా అనిపించింది. 22 తారీఖున ప్రారంభమయ్యే అయోధ్య రామ మందిరానికి మొక్కు కూడా పూర్తి చేసుకున్నామని చెప్పేసి ఈ రామ భక్తులు చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ హరీష్తో కలిసి సాగర్, V6 న్యూస్, జగిత్యాల.